హ్మ్. ఎరా ఏ కాలేజ్ డిసైడ్ అయ్యావు? నాకు ఇంజనీరింగ్ చేయాలని లేదు నాన్న. ఆ? లేదా? మరేం చేస్తావు? ఏమో నాన్న, ఇంకేం అనుకోలేదు నేను. మరి ఎంసెట్లో ఏమో అంత మంచి ర్యాంక్ తెచ్చుకుని ఇప్పుడేమో ఇలా అంటావేంటి ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదని? పెట్టిన డబ్బులుగా నా న్యాయం చేయాలి కదా, అందుకే మంచి ర్యాంక్ తెచ్చుకున్నా. సరే, ఇంజనీరింగ్ చేయాలని లేదు. మరి ఏమవుదామని క్లారిటీ అయినా ఉందా నీకు, లేకపోతే అది లేదా? ఏమో నాన్న, ఏం చేయాలో క్లారిటీ లేదు కానీ ఇంజనీరింగ్ చేయకూడదన్న క్లారిటీ అయితే ఉంది. ఓహో, ఇదేదో బాగుంది. అన్ని మార్క్స్ తెచ్చుకుని మరి ఇప్పుడు ఏం లాభం గోల్ లేకపోతే? ఇంకేం సెటిల్ అవుతారా నువ్వు? నేనేం చేస్తా, నాకు ఇష్టం ఉన్నది చేస్తా. నీలాగా ఇష్టం లేని బతుకు మాత్రం ఏం చేయాలో ఏం అవ్వాలో నాకు అస్సలే అర్థం కావట్లేదు. ప్రతిసారి నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను, అది ఆర్గ్యుమెంట్గా మారిపోతుంది. చదువు, జాబ్, ఫ్యూచర్ అంతా రెడీగా ఉండాలంటాడు, కానీ నేను ఇంకా జర్నీలోనే ఉన్నానన్న విషయం అర్థం చేసుకుంటాను. హౌ కెన్ యూ జస్ట్ ఎక్స్పెక్ట్ మీ టు డూ ఎవ్రీథింగ్ దిస్ ఎర్లీ? ఐ మీన్ జస్ట్ గివ్ మీ దట్ స్పేస్ మ్యాన్. నాకు తెలియట్లేదు నా లైఫ్లో ఏం చేయాలని. అమ్మ నాన్న స్టార్ట్ చేసావా? ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉందమ్మా. ఓకే డన్. అమ్మా, నేను ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆర్ హియర్ టు హెల్ప్ మీ, టు సపోర్ట్ మీ, బట్ ఐ జస్ట్ హ్యావ్ యూర్ మ్యూజిక్ లెఫ్ట్. నువ్వు పూర్తి చేయలేని నీ కళ్ళన్నీ నేను చేద్దాం అనుకుంటున్నాను. మన ఇష్టమైన చోటు దగ్గర ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నాను. ఎందుకో ఫస్ట్ నీకే చెప్పాలనిపించింది. నేను మ్యూజిషియన్ అవుతానమ్మా.